హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ కలెక్షన్ అండి. నేను సుహాసినిని. మీరందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఇప్పుడు మీకు కొత్తిమీర రైస్ చూపిస్తానండి. ఇది పెద్ద కట్ట, 1.5 కట్ట కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగేసి, అంటే కాడల్లో మట్టి ఉంటది కదండి, బాగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది వచ్చి 4 గ్లాసుల రైస్ అండి. ముందుగా వాటర్లో 1 గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ పోసి నానబెట్టి పెట్టుకున్నాను. ఇది వచ్చి సాల్ట్ అండి. ఇది కరివేపాకు. ఇది వచ్చి ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, పసుపు, మిరప్పొడి. ముందుగా మనం మిక్సీ జార్లో కడిగి శుభ్రంగా పెట్టుకున్న కొత్తిమీర వేసేసి దానిలో కొన్ని పచ్చిమిర్చి వేసానండి. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇంకొకసారి కూడా గ్రైండ్ చేసుకోవాలి. అందువల్ల కొన్ని పచ్చిమిర్చి ఇక్కడ పెట్టుకొని ఉన్నాను. దానికి రెండోసారి వేసేదానికి వేస్తానండి. ఇప్పుడు ఏమంటే ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. కొంచెంగా వాటర్ పోసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనము కడిగి పెట్టుకున్న రైస్ ని కుక్కర్లో పెట్టి ఆన్ చేసేస్తున్నానండి. రైస్ కుక్కర్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇంకోసారి గ్రైండ్ చేసుకునే ముందు 1 గుప్పెడు కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఈ కరివేపాకు, ఈ కొత్తిమీర మనకి హెల్త్ కి ఎంతో మంచిది. ఈ కరివేపాకు మామూలుగా వేస్తే పిల్లలు తీసేస్తారండి. అవన్నీ తినేటప్పుడు ఇలా వేసేసామంటే మనం అది బాగా మిక్స్ అయిపోద్ది కాబట్టి గమ్మున తినేస్తారు. హెల్త్ కి మంచిదని ఇలా చేస్తాం. ఇది బాగా గట్టిగా మనము బాగా మెత్తగా వేసేసుకున్నామంటే, అంటే కొంచెం కచ్చపచ్చగా 1 రవ్వ అట్లా పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 1 కుక్కర్ పెట్టేసుకున్నానండి. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటాము. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నామండి. ఆయిల్ని బాగా వేడెక్కనిద్దాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కేసిందండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర మాత్రం 1 హాఫ్ టేబుల్ స్పూను, కొద్దిగా మినపప్పు, కొంచెంగా శనగపప్పు, 1 హాఫ్ టేబుల్ స్పూను సోంపు అండి. ఈ సోంపు వేసిన దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు దినుసులు కొంచెం వేగనిస్తామండి. ఆవాలు చిటపట్లాడుతా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఆనియన్ కూడా వేసేసుకుందాం. ఒక 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా ఆనియన్ కొంచెంగా వేగిందండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ఒక 2 కట్ చేసుకొని వేసుకున్నాము. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. గరం మసాలా పౌడర్ కూడా వేసేస్తాను. ఇవన్నీ కొంచెం వేపదాము. ఇప్పుడు ఆనియన్ వేగేటప్పుడే, ఇప్పుడు కొంచెం ఆనియన్ వేగుతా ఉందండి. ఇప్పుడే మనం ఉప్పు కూడా వేసేసుకున్నామంటే, కల్లుప్పు వేస్తున్నాను నేను. 2 స్పూన్లు వేసుకున్నానండి. ఒకవేళ ఇది దానిలో వేసినప్పుడు ఉప్పు సరిపోకపోతే మళ్ళా వేసుకున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు మాత్రం మీ ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోండి. కొంతమంది వేసేస్తున్నామండి. వేసేసి బాగా కలుపుకున్నాము. దీన్ని పచ్చివాసన పోయేదాకా బాగా కొంచెం వేపుకున్నామండి. ఇలాగే ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత రైసులు పోసి కలుపుకున్నాం. బాగా ఉడికిపోయిందండి, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఇది మనం ఆన్ చేసుకున్నాం కదండి రైస్ కుక్కర్లో, ఇందులో కలిపేస్తామండి.
ఆ విధంగా పోసి కలిపేస్తాం. కలిపేసి పెట్టేస్తే మొత్తం మనకి రైస్ రెడీ అయిపోద్ది. ఇప్పుడు బియ్యం నానబెట్టుకున్నప్పుడు 1.5 పోసాం కదండి రైస్ వాటర్ మనము. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా మనము కొలిచి పెట్టుకున్నాం కాబట్టి దానికి కరెక్ట్గా 1కి 2 లెక్కన, అంటే మామూలు రైస్ అండి ఇది. అదే మనము బిర్యానీ రైస్ గానైతే 1కి 1.5 పోసుకోవాలి, లేకపోతే చిట్ట అయిపోద్ది. ఇవి మామూలు మనం అన్నం చేసుకునే రైస్ కాబట్టి 1కి 2 లెక్కన పోస్తామండి. ఇప్పుడు ఉప్పు కారం చూసుకున్నానండి. కారం కొంచెం తక్కువ ఉంది, అందువల్ల నేను మిరప్పొడి వేస్తున్నాను 1/2 స్పూను. 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని కొంచెం గరిటతో మనం అలా కలిపేసి మూత పెట్టి కుక్కర్ ఉడికిన తర్వాత ఓపెన్ చేసుకుందాము. అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేస్తామండి. ఇప్పుడు మనకి రైస్ కుక్కర్లో కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చండి. మనం అంతా మిక్సీకి వేసుకున్నాం కదా, ఉడకబెట్టుకున్నాం కదా, అట్లా ఉడకబెట్టుకొని రైసు మనం మామూలుగా సపరేట్గా వండేసుకొని రైసులో కలుపుకొనేసి కూడా చేసుకోవచ్చు. అదొక టైప్గా ఉంటుందండి, ఇదొక టైప్గా ఉంటుంది. కానీ నేను ఇందాక 2 గ్లాసులు వాటర్ అని చెప్పాను కదండి. ఒక్కొక్క బియ్యం వచ్చి 2.5 కూడా పడుతుందండి మామూలు రైస్ అయితే. మామూలుగా బాస్మతి రైస్ అయితే మనకి 1కి 1.5 పోసుకోవచ్చు. ఇవి మేము ఇప్పుడు మా బియ్యం 2 పట్టింది, 2 పోసాము. ఒక్కొక్కది మంచి పాత బియ్యం గానైతే చాలా వాటర్ పడుతుంది, 2.5 పోసుకోవాల్సి వస్తుందండి. అందుకని అలా చేసుకోండి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. మీరు పిల్లలు ఇంకా స్కూల్స్ తీస్తారు కదా, పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నా, జాబ్స్కి వెళ్లే వాళ్ళకైనా, ఒకవేళ ఏదన్నా వంట చేసుకోలేక కొంచెం బేజారుగా ఉన్నప్పుడు ఇలాంటివి ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈజీగా చేసుకునేవి. అవన్నీ మీకు ముందు చేసి చూపిస్తానండి. ఇది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ అండి. బాయ్ అండి. నెక్స్ట్ ఇంకో మంచి రెసిపీతో వస్తాను.